ఇక్కడ చూడండి, అమరావతి సరే మా సంగతి ఏంది, విభజన హామీలపై కేంద్రాన్ని నిలదీసిన తెలంగాణ ఎంపీలు, ఏపీ పునర్విభజన చట్ట సవరణ బిల్లుపై లోక్సభలో చర్చ, తెలంగాణకు కేంద్రం తీరని అన్యాయం చేస్తుందని ఫైర్, రైల్వే కేటాయింపులు, ఎయిర్పోర్టుల ఏర్పాటులో వివక్ష, ఎంపీ గడ్డం వంశీకృష్ణ, తెలంగాణకి ఇచ్చిన హామీలను వెంటనే నెరవేర్చండి, ఎంపీ మల్లు రవి, తెలంగాణ ప్రయోజనాలను కేంద్రం విస్మరించింది, ఎంపీ రఘురాం రెడ్డి. అయితే ఆంధ్రకు అమరావతికి బాగానే ఇస్తారు, ఎందుకంటే ఇప్పుడు చంద్రబాబు లేకుంటే బీజేపీ కూలిపోతుంది. ఇక్కడ నితీష్ కుమార్ అట్లనే ఉన్నది, ఇప్పుడు ఈయనది అట్లనే ఉన్నది. బీహార్లో కూడా మొన్న ఒక అమ్మాయిని ఎంత ఘోరంగా ఈడ్చుకొస్తున్నారో, ఆమె మీద ఎట్లా చెప్పడానికి కూడా మాటలు రావట్లేదు, అట్లా ప్రవర్తిస్తున్నారు ఆమె మీద. వీడియోలలో చూసే ఉంటారు చాలామంది. ఏమైంది అక్కడ, ఎవరున్నారు? డబల్ ఇంజన్ సర్కారు. మరి బీజేపీ ఏం చేస్తున్నది? వాళ్ళిద్దరు కలిసే కదా, బీజేపీ వాళ్ళిద్దరు కలిసే కదా. మరి అమరావతికి ఏమో వాళ్ళు రూపాయి కడుతున్నారు, వాళ్ళకు 2 రూపాయలు 2.5 వాళ్ళు తెచ్చుకుంటున్నారు. ఎందుకంటే ఆయన మరి మద్దతు ఉపసంహరించుకుంటే కూలిపోయే ప్రమాదం ఉన్నది కాబట్టి ఖచ్చితంగా ఆయన వంగమంటే వంగుతాడో, లేవమంటే లేస్తాడు. బీహార్ రూపాయి కట్టి 6 రూపాయల చిల్లర వసూలు చేసుకుంటున్నది. బీహార్లో ఏ ప్రభుత్వం ఉన్నది? బీజేపీ వాళ్ళు కలిసే ఉన్నారు కాబట్టి, ఉమ్మడి ప్రభుత్వం కాబట్టి 6 రూపాయలు బీహార్కి ఇస్తున్నాం. మన తెలంగాణకి ఎంత? రూపాయి కట్టించుకొని 30 పైసలు ఇస్తున్నది. మరి ఎట్లా బాగుపడాలి? రాష్ట్రాన్ని ఎట్లా డెవలప్ చేయాలి? ఎందుకు ఇంత వివక్ష చూపిస్తున్నది కేంద్రం? అంటే ఇక్కడ వాళ్ళ ప్రభుత్వాలు లేవు కాబట్టి వివక్ష చూపిస్తున్నది. అయితే ఏం చేయాలి తెలంగాణ ప్రజలు? అసలు కేంద్రం నుంచే వాళ్ళని తరిమి కొట్టాలి. తరిమి కొట్టి మన ప్రభుత్వాన్ని తెచ్చుకోవాలి కేంద్రంలో. ఆ దృష్టిలో ఆలోచించరు. ఎందుకంటే బీజేపీ చాలు, 3 టర్ములు వచ్చింది, ఇంకా చేసేది ఏమీ లేదు. బీజేపీ చేస్తాం, అది చేస్తాం, ఇది చేస్తామని మస్తు కాకమ్మ కబుర్లు చెప్పింది, మస్తు ముచ్చట్లు చెప్పింది. ఇక బీజేపీ చేసేది ఏం లేదు. బీజేపీ చేస్తున్నది ఏంటంటే రాజకీయంగా ఎప్పుడు గద్దె మీద కూర్చోవాలనే ఆలోచనతోనే చేస్తున్నది తప్పితే ఇంకా వేరే ఏమీ లేదు. దేశ ప్రయోజనాలు కూడా పట్టింపు లేవు బీజేపీ. కాబట్టి నెక్స్ట్ టైం ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీకి పట్టం కట్టాలి, మనం తెచ్చుకోవాలి. మనకెంతైతే రావాల్సిందో కేంద్రం నుంచి అవి తెచ్చుకోవాలి. మళ్ళీ అభివృద్ధి దృష్ట్యా కూడా ఆలోచన చేసి పరిశ్రమలను తెచ్చుకునే పనిగా పెట్టుకోవాలి. మన దగ్గర మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ ఉండాలి. ఎవరి దగ్గర నుంచో తెచ్చుకొని దాని మీద ట్యాక్సీలు వేసుకొని బతకడం కాదు. మన దగ్గరికి పిలిపించుకోవాలి, పెట్టుబడిదారులను పిలిపించుకొని పరిశ్రమలు పెట్టించి డెవలప్ చేసి పనులు చేసుకొని ఇక్కడ రకరకాల వస్తువులు ఉత్పత్తి చేసి విదేశాలకు ఎక్స్పోర్ట్ చేసే స్థాయికి మనం ఎదగాలి. ఆ దిశగా పనిచేయాలి. కానీ ఎంతసేపటికి పెట్రోల్ డీజిల్ మీద రేట్లు పెరిగినాయని పెంచుకుంటూ పోతున్నాడు, కానీ తగ్గినప్పుడు తగ్గించిన పాపం ఎక్కడ లేదు. అటువంటి మోడీ ఉన్నాడు, ఎన్నడన్నా తగ్గినాయి అని తగ్గించిండా? ఎక్కడ కూడా తగ్గలే. కంపేర్ చేసుకుంటే మోడీ వచ్చినాక డబల్ అయిపోయింది పెట్రోల్ డీజిల్ ధరలు. ఏమిటికి? పేద ప్రజల నడ్డి విరుస్తుందికే ఉన్నది ఆ కేంద్ర ప్రభుత్వం తప్పితే దేనికి పనికిరాదు. ఒకసారి కాదు, 1కి 100 సార్లు ఆలోచించుర్రి. కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నప్పుడు ఎట్లా ఉండే, నిత్యావసర వస్తువుల రేట్లు ఎట్లా ఉన్నాయో ఒకసారి ఆలోచన చేయండి. ఇప్పుడు ఎట్లా ఉన్నాయి వస్తువుల రేట్లు ఆలోచన చేసుకోండి. ఒకసారి ఆలోచన చేసి తెలుస్తుంది. ఇంతమంది ప్రశ్నిస్తున్నారు దీని మీద. మళ్ళా వీళ్ళు ఏం ప్రశ్నించారు? ఎవరు? బీజేపీ ఎంపీలు సపోర్ట్ చేయరు ఇటువంటి వాటి మీద. మరి మా తెలంగాణకి ఎక్కడ అన్యాయం జరుగుతున్నది కదా, మరి మాకు ఇవ్వండి అని ప్రశ్నించారు. కాళేశ్వరం ఏమైంది? మీరు చర్యలు ఎందుకు తీసుకుంటలేరు కదా ముచ్చట. అది ఎప్పుడో ఒకసారి మాట్లాడారు. పాణ్యపాట పాడకురా పాసం వల్ల దాసరా అన్నట్టు ప్రతిసారి అదే ముచ్చట కాకుండా తెలంగాణకు కావలసిన నిధుల గురించి మాట్లాడమంటే మాట్లాడరు. వాళ్ళని కూడా నెక్స్ట్ టైం ఏ ఒక్కరిని గెలిపియొద్దు. బీజేపీ వాళ్ళని కూడా ఏడ కూడా బీజేపీ ఓటు అనేది కనబడకుండా చేయాలి. అట్లా చేస్తే బుద్ధి వస్తుంది వాళ్ళకు.